ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో ఎంతో మంది భక్తుల కోసం తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు బాబా గారి భక్తుడైన ఆనందరావు పాకడే ఆయన కోసం తెలుసుకుందాం. సాయి మహాభక్తుడు ఆనందరావు పాకడే 1910 సంవత్సరంలో ప్రసిద్ధ వ్యాపారవేత్త. ఆ రోజుల్లో చాలా తక్కువ మంది వ్యాపారం చేసేవారు. ఆయన లామింగ్టన్ రోడ్లో నివసించేవారు. ఒక వ్యాపారవేత్త కావడంతో 1914 సంవత్సరంలో నెహ్రూ రోడ్లోకి విల్లేపార్లే, ముంబైలో ఉన్న విల్లేపార్లేలో ఒక బంగ్లా కొన్నారు. అప్పట్లో విల్లేపార్లేలో కేవలం 4 ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఆనందరావు పాకడే గారు వారి బంగ్లా కొనుక్కున్నప్పుడు వారు లాంతరును ఉపయోగించేవారు మరియు బావి నుండి నీరు తెచ్చుకొని వాడేవారు. ఆ ప్రాంతంలో కేవలం 4 ఇళ్ళు మాత్రమే ఉండేవి కాబట్టి విద్యుత్ మరి నీటి సరఫరా లేదు. కాబట్టి కుటుంబం వారు విద్యుత్ కోసం లాంతరును, నీటి కోసం బావి నుండి నీరును తెచ్చుకొని వాడేవారు. ఆ ప్రాంతంలో సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘానికి ఆనందరావు పాకడే చాలా సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ విల్లేపార్లే ప్రాంతానికి ఆధునిక ప్రాంతంగా మార్చడానికి ఆయన ఎంతో శ్రద్ధగా కృషి చేశారు. ఆనందరావు పాకడే ఇంటి సమీపంలో ఉన్న ఒక జంక్షన్కు పాకడే చౌక్ అని పేరు పెట్టారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు కూడా వీరి పక్క ఇంట్లోనే ఉండేవారు. ఆనందరావు పాకడే ఇద్దరూ కూడా, కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు సాయిబాబా యొక్క గొప్ప భక్తులు. వారు తరచుగా షిరిడీకి వెళ్ళి రావడం, బాబా గారు లీలల గురించి ఆనందరావు పాకడేకు చెప్పేవారు. ఆనందరావు పాకడే షిరిడీకి వెళ్ళడంలో కీలక పాత్ర పోషించినది కాకాసాహెబ్ దీక్షిత్ గారే. శ్రీ సాయి సచ్చరిత్రలో ఆనందరావు పాకడే గారి కోసం మనకు 45వ అధ్యాయంలో ఉంటుంది. అది ఏంటంటే, కాకాసాహెబ్ దీక్షిత్ గారు ప్రతిరోజు శ్రీ ఏకానాథుడు రచించిన గ్రంథాలను అంటే భాగవతం, భవార్ధ రామాయణం చదవమని బాబా ఆదేశించారు. బాబా గారు మహాసమాధికి పూర్వం కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథాలను చదువుతూ ఉండేవారు. బాబా మహాసమాధి తర్వాత కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారు గ్రంథాలను చదువుతూనే ఉన్నారు. ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంట్లో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకానాథ్ భాగవతం చదువుతూ ఉన్నారు. మాధవరావు దేశపాండే శ్యామ, కాకా మహాజని కూడా అక్కడే ఉండి శ్రద్ధతో భాగవతమును వింటూ ఉన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఏకాదశ స్కందంలోని 2వ అధ్యాయమును చదువుతూ ఉన్నారు. అందులో వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులైన కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అమీర్హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కర్బానులు భాగవత ధర్మ సూత్రాలను జనక మహారాజుకు చెప్తూ ఉన్నారు. జనకుడు నవనాథులకు ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగారు. ఒక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానాలు చెప్తున్నారు. అందులో మొదటివారైన కవి భాగవత ధర్మమును బోధించారు. హరి భక్తుని లక్షణాలు, అంతరిక్షుడు మాయను దాటుట, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అమీర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయే పిమ్మట పొందే స్థితి గురించి, కరబానుడు ప్రతి యుగములో భగవంతుడు ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరంగా బోధిస్తూ ఉన్నారు. వాటి అన్నిటి సారాంశమైన కలియుగంలో మోక్షం పొందటానికి ఒకటే ఒక మార్గం కలదు. అది ఏంటంటే గురువుని లేదా హరి పాదార విందములను స్మరించుట. పారాయణం ముగిసిన తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ గారు నిరుత్సాహంతో మాధవరావు దేశపాండే శ్యామతో ఇలా అన్నారు: నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతంగా ఉన్నది, దానిని ఆచరించుట ఎంత కష్టమో. నవనాథులు పూర్ణ జ్ఞానులకే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగుతుందా?
అనేక జన్మలు ఎత్తినా మనం దానిని సంపాదించలేము. అట్లయినా మనకు ఈ జన్మలో మోక్షం ఎలా వస్తుంది? కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలుస్తుంది అని కాకాసాహెబ్ దీక్షిత్ నిరుత్సాహంగా మాట్లాడారు. అప్పుడు మాధవరావు దేశపాండే శ్యామ వారి మాటలను ఇష్టపడలేక వెంటనే ఇలా అన్నారు, ఎవరైతే వారి అదృష్టం వల్ల బాబా వంటి ఆభరణమును పొందారో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే ఉంటే వారు నిరాశ చెందనేలా? నవనాదులు భక్తి బలమైనదే కావచ్చు, మనది మాత్రం ప్రేమానురాగములతో నిండి ఉన్నది లేదా? బాబాగారితో హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయునకు గాని ఆందోళనకు గాని అవకాశం ఎక్కడిది? శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ దీక్షిత్ సంతృప్తి చెందలేదు. నవనాదులు భక్తిని పొందుట ఎట్లు అని మనోవేదనతో కలిగి మనసులో ఆందోళనగా చికాకుగా ఉన్నారు. ఆ మరుసటి రోజు ఉదయమే ఈ కింద అద్భుతమైన సంఘటన జరిగాను. ఆనందరావు పాకడే అనువాడు శ్యామాను వెతుక్కుంటూ పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలంకి వచ్చాను. కాకాసాహెబ్ దీక్షిత్ భాగవతం చదువుతూ ఉన్నారు. పాకడే శ్యామ దగ్గరకు వెళ్ళి కూర్చొని అతని చెవిలో ఏదో చెప్తూ ఉన్నారు. అతడు మెల్లగా తనకు కాంచిన స్వప్న దృశ్యం గురించి మాధవరావు దేశపాండే శ్యామకు చెప్తూ ఉన్నారు. ఇది పురాణ కాలక్షేపంకు కొంచెం ఆటంకం కలిగింది. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ పురాణం చదవటం ఆపి విషయం ఏమిటి అని అడిగారు. అప్పుడు మాధవరావు దేశపాండే శ్యామ ఇలా అన్నారు, నిన్న నీకు సంశయం వచ్చింది కదా, దానికి సమాధానం ఇదిగో. బాబా పాకడేకు చూపించిన స్వప్న దృశ్యం వినండి. రక్షకమైన భక్తిగాక వేరేది దీనిని సాధించలేదు. గురువు పాదాలను భక్తితో ధ్యానించిన చాలు అని బాబా నొక్కి చెప్తూ ఉన్నారు. అందరూ ముఖ్యంగా కాకాసాహెబ్ దీక్షిత్ ఆ దృశ్యం వివరంగా వివరించమని చెప్పారు. వారి కోరిక ప్రకారం ఆనందరావు పాకడే తనకు వచ్చిన కల గురించి వివరంగా చెప్పడం ప్రారంభించారు. నిన్న రాత్రి నాకు బాబా కలలో కనిపించారు. లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అక్కడ నేను నిలుచొని ఉన్నాను. హఠాత్తుగా సాయిబాబా నా ముందుకు వచ్చి ప్రత్యక్షమయ్యారు. బాబా రత్నాలు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చొని ఉన్నారు. వారి పాదములు నీటిలో మునిగి ఉన్నాయి. బాబా స్వరూపమును చూసి నేను ఎంతో ఆనందించి తిని. అదే నిజం వల్లే ఉంది, కానీ స్వప్నంలాగా నాకు అనిపించలేదు. దాన్ని నేను స్వప్నం అని అనుకోవటం లేదు. మాధవరావు దేశపాండే శ్యామ కూడా బాబా పక్కనే నిలబడి ఉన్నారు. మాధవరావు దేశపాండే శ్యామ ఆనందరావు అంటే నన్ను బాబా పాదాలపై పడు అని సలహా ఇచ్చారు. నాకు కూడా నమస్కరించాలనే ఉంది, కానీ బాబా గారి పాదాలు నీటిలో ఉన్నాయి కనుక నా శిరస్సు వారి పాదాలపై ఎలా ఉంచగలను? నేను నిస్సహాయుడిని అని అన్నాను. అది విని మాధవరావు దేశపాండే శ్యామ బాబాతో ఇలా అన్నారు, ఓ దేవా, నీటిలో ఉన్న మీ పాదాలను బయటకు తీయము అని అనిన వెంటనే బాబా తన పాదాలను బయటకు తీశారు. క్షణమైనా ఆలస్యం చేయకుండా వెంటనే నేను బాబా గారి పాదాలకు నా శిరస్సును తాకించి బాబా పాదాలకు నమస్కరించుకున్నాను. బాబా నన్ను దీవించి ఇలా అన్నారు, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందదవు. భయమునకు గాని ఆందోళన గాని అవసరం లేదు. శ్యామకు పట్టుపంచే ఒకటే దానం చేయుము, దానివల్ల నీకు మేలు జరుగుతుంది అని బాబా చెప్పారు. బాబా ఆజ్ఞానుసారం ఆనందరావు పాకడే పట్టు దౌవతిని తెచ్చను. మాధవరావు దేశపాండేకు ఇవ్వాలని కాకాసాహెబ్ వేడను. శ్యామ అందులకు ఒప్పుకోలేదు, ఎందుకంటే బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక. కొంత వివాదం జరిగిన తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ చీటీలు వేసి బాబా అనుమతి అడుగుదామని అన్నారు. అలాగే 2 చీటీలు వేశారు. పుచ్చుకొనుము, నిరాకరించుము అని 2 చీటీలు రాసి బాబా పాదకుల వద్ద పెట్టారు. ఒక చిన్న బాలుడితో అందులో ఒక చీటీ తీయించారు. పుచ్చుకొనుము అని చీటీ వచ్చుటచే మాధవరావు దేశపాండే శ్యామ ఆ పట్టుపంచను తీసుకున్నారు. దీని వలన కాకాసాహెబ్ దీక్షిత్ సంశయము తీరెను. ఈ విధంగా ఆనందరావు పాకడే గారి కోసం మనకు సాయి సచ్చరిత్రలో 45వ అధ్యాయంలో వస్తుంది.
ఆనందరావు పాకడే భార్య పేరు శ్రీమతి ఆనందీబాయ్. ఆనందరావు పాకడే ఇంట్లో బాబా పెయింటింగ్ ఫోటో ఉంది. ఆనందరావు ఆ ఫోటోకి నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు. కానీ బాబా స్వయంగా ఈ ఫోటోను ఆనందరావు పాకడేకు ఇచ్చారో లేదో ఎవరికీ తెలియదు. బాబా శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్కు మరణ సమయంలో నిన్ను నేను విమానంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లే శ్రీ ఆనందరావు పాకడేకు కూడా బాబా అదే విధంగా అభయం ఇచ్చారు. శ్రీ ఆనందరావు పాకడే గారు పవిత్రమైన గణేష్ చతుర్థి రోజున చాలా ప్రశాంతంగా సాయిలో ఐక్యమయ్యారు. శ్రీ ఆనందరావు పాకడే కుమారుడు శ్రీ మంగేష్ పాకడే 80 ఏళ్లు పైబడి 2016 జూలై 24వ తేదీన సాయిలో ఐక్యమయ్యారు. వారి మనవడైన శ్రీ మనోజ్ పాకడే ఇప్పుడు ముంబైలో విల్లేపార్లేలో వారి కొత్త ఇంట్లో తన కుటుంబంతో నివసిస్తూ ఉన్నారు. ఇది ఆనందరావు పాకడే గారి కోసం మరెన్నో విషయాలు మరెంతో మంది భక్తుల కోసం బాబా మనకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా బాబా పాదాలకు నమస్కరిస్తూ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.